ఆ రోజు బెంగళూరులో ఆ హోటల్లో ఏం జరిగింది అనేది తెలిస్తే తప్పించి మీరు చెప్పిన దేనికి అర్థం లేదు. డెఫినెట్గా అదేం జరిగింది ఆ రోజు? ఇప్పుడు నిజం అనేది అందరికీ తెలుసు, లీగల్ పక్కన పెడదాం. ఏంటి ఇది ప్లాన్గా చేశారు అనేది వాళ్ళే డైరెక్ట్గా లీగల్ ఒప్పుకోరు కదా, కానీ ఇండైరెక్ట్గా ఎస్ జరిగింది, మీకు అన్యాయం జరిగింది, మనం బాధపడుతున్నాం అందరూ, ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్పడం కానీ ప్రతి ఒక్కరు బాధపడ్డారు, దాన్ని ఇన్వాల్వ్ మేము అందరూ బాధపడ్డారు. బట్ మీరు కమ్అట్ దీని నుంచి బయటకు రండి, దీన్ని పెద్దది కూడా చేయొద్దు, ఇక్కడతో వదిలేయండి అని కూడా నాకు వచ్చాయి. నాకు అలాంటి కాల్స్ కూడా వచ్చాయి, మీరు పెద్ద చేయకూడదు అన్నట్టుగానే వచ్చాయి, ఇక్కడతో వదిలేయండి, జరిగిపోయింది అంతే. ఓకే, మేము బాధపడుతున్నాం అలా జరిగిన దానికి, ఇది అవంతా వద్దు, అందుకే చెప్పాను. లీగల్గా ఏంటంటే, లీగల్గా జరిగింది మాత్రం ఏంటంటే, నన్ను ఫోన్ చేసి సిసిపి ఆఫీస్కి ఒక ఎంక్వైరీ ఉందని పిలిపించారు. మొత్తం డీటెయిల్స్ చెప్పాను. వాళ్ళకి అక్కడ ఏమి ప్రూఫ్ లేదు, బట్ ఏదో సస్పెక్ట్ చేస్తున్నట్టుగా ఒక కేసు అనేది పెట్టారు, సస్పెక్షన్తో పెట్టారు. ఆ పెట్టిన తర్వాత అది ఇంకా ప్రొసీజర్ ఉంటుంది కదా, లీగల్గా ప్రొసీజర్ ఏంటి, మళ్ళీ దాన్ని అదే చేసేంత వరకు అరెస్ట్ అన్నట్టుగా చెప్పారు. మళ్ళీ అది బెయిల్ చేసుకొని మేము బయటకు వచ్చేసాము, అరెస్ట్ కూడా కాలేదు, బెయిల్ చేసుకొని వచ్చేసాం. బయటికి వచ్చేసాక ఆ కేసు జరిగినప్పుడు ఇవన్నీ ఫాల్స్ కేసు అనేది ఒక్కొక్క రోజుకి స్టెప్ బై స్టెప్ అంతా తెలిసి వచ్చింది. దే కుడెంట్ ఏది ప్రూవ్ చేయలేకపోయారు. ఐ కేమ్ అవుట్. సస్పెక్ట్ చేయడం అంటే సస్పెక్ట్ ఎవరి మీద పడితే వాళ్ళని సస్పెక్ట్ చేయలేరుగా, ఏదో అంటే వాళ్ళకి ఏదో సంథింగ్ క్లూ ఏదో ఉంటేనేగా చేసేది. అది నాకు అంత డీటెయిల్ తెలియదండి, అంత డీటెయిల్ తెలియదు. వాళ్ళ అది వాళ్ళకి ఆ రూల్స్ ఏంటో అదేంటో దానికి వాళ్ళకి ఎలా సస్పెక్ట్ చేశారు అనేది వాళ్ళే తెలియాలి. నేనైతే ఏ హోటల్కి వెళ్ళలేదు, అది దాని గురించి నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేశాను, అది ఫైట్ చేశాను, అది క్లియర్ అయిపోయింది. నేనేం తప్పు చేయలేదు అనేది క్లియర్ అయిపోయింది. ఆర్డర్, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. దీనికోసం నేను ఫైట్ చేశాను. అది ఏమైనా సస్పెక్ట్ చేశారు, ఎవరు చేశారు, ఏంటి డీటెయిల్గా వెళ్ళలేకపోయాను. వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకు చేశారు అనేది. అది అందరికీ తెలుసు, ఇది కావాలని చేశాను అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది అందుకని నేను చాలా ఏమంటారు, ఇది కూడా వచ్చింది నాకు, మీరు ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది, ఏమంటారు ఒక ఇది కూడా వచ్చింది, బెదిరింపులు అని అనుకోండి, ఏమన్నా అనుకోండి, లీవ్ ఇట్, ఆ మ్యాటర్ అంతా వదిలేసేయండి. నేను గెలిచాను కదా, అది ఇండస్ట్రీ సంబంధమే లేదండి, ఎవరో బయట వాళ్ళు చేసి ఉంటారు. ఇండస్ట్రీలో నేనంటే ఏమంటారు, ఇంత అభిమానం పెట్టుకున్న వాళ్ళు ఎలా చేస్తారండి, బయట వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఫైనాన్షియల్గా ఏదో వార్నింగ్ ఇచ్చుంటాను, ఏదో చేసుంటాను, ఉన్నాయండి. బట్ వదిలేదు ఈ విషయం ప్లీజ్. అదైతే నేను చాలా, నాకు ఫైనాన్షియల్ కాదు, ఫైనాన్షియల్గా లాస్ అయిన దానికి నేను బాధపడను. ఇది ఈ సిచ్యువేషన్ మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఫైనాన్షియల్ కూడా కొంచెం అదే, అప్పుడు ఏదో థ్రెడ్ నేను ఇచ్చుంటాను, మార్నింగ్ చెప్పాను కదా 5 బ్రాండ్ అని, కొంచెం ధైర్యం ఎక్కువ, మాట్లాడడం ఎక్కువ. అందుకని ఇప్పుడు కూడా నేను ఎందుకంటే ఫ్యామిలీ గురించి చాలా జాగ్రత్తగా పక్కన పడేసి నేను ఆ వర్క్ నేను చేసుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ ఎనీ ఇది వద్దు నాకు. నాన్నగారు కూడా ఆ టైంలో చనిపోయారు కదా? అవునండి, నాకు ఆ టైంలో నేను మా నాన్నగారితో కూడా క్లోజ్గా ఉండేదాన్ని కాదు. అది కూడా నాకు పెయిన్ ఒకటి సైడ్ ఉంది. ఈ కేసు అయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదని ఐ అవాయిడ్ ఎవ్రీబడి. ఫంక్షన్స్కి అవాయిడ్ చేసేదాన్ని, ఎవరు పిలిచినా వెళ్ళేదాన్ని కాదు. అందరూ నువ్వు ఎందుకు అలా ఉంటావు, వాళ్ళు అనుకుంటే నువ్వు నిజం అనుకుంటాను అన్నట్టుగా కూడా తిట్టేవాళ్ళు. అసలు ఎందుకు రావంటే నేను రాను, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఆ టైంలో మా ఫాదర్ని కూడా బాగా మిస్ అయ్యాను నేను. అంతకుముందు చాలా క్లోజ్ మేము మా ఫాదర్తో. ఆయనకు కాఫీ అంటే ఇష్టం, నాకు కాఫీ అంటే ఇష్టం. మా మదర్ కాఫీ ఇచ్చేవాళ్ళు కాదు, నువ్వు ఉండే డాడీ అని చెప్పేసి ఫిల్టర్ కాఫీ చేసేసి ఆయనకు ఒక కప్పు, నేను ఒక కప్పు ఇచ్చి కూర్చొని మాట్లాడేవాళ్ళం. అది ఆయన 2011 చనిపోయారు, November 15th. అంటే ఆ ఇయర్ చనిపోయారు, అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇష్యూ వల్ల కొంచెం లేదు, ఆ ఇష్యూ వల్ల నిజం చెప్పాలంటే నేను ఎక్కువ సఫర్ అయ్యాను. నన్ను కన్సల్ట్ చేయడమే అందరికీ సరిపోయింది. మా హస్బెండ్ అయితే అసలు నువ్వు ఎందుకు ఇలా, ఇప్పుడు మేమంతా నేను ఇంత ధైర్యంగా తీసుకురావాలంటే కూడా నువ్వు ఇలా మళ్ళీ డీల్ అయిపోతే, నువ్వు ఇలా భయపడుతుంటే జీవితం ఇంకా తొక్కేస్తారు అసలు అని తిట్టేవాళ్ళు. ఇప్పుడైతే నేను ఒకటే అనుకుంటా, కర్ణుడిలా ఉండకూడదు, కృష్ణుడిలా ఉండాలి. అలా చూస్తే మహాభారతంలో కర్ణుడిలా ఉన్నామనుకోండి, సాక్రిఫైస్ చేస్తుంటే తొక్కేస్తారండి, అలా ఉండకూడదు. అందరూ అన్ని చోట్ల నుంచి ఆయనకి కష్టమే కదా, ఎటు చూసినా. నా లైఫ్లో కూడా అంతే, చాలా హెల్ప్ చేశాను అందరికీ. ఈవెన్ మా హస్బెండ్ కూడా, ఎవరు కష్టం అని వచ్చినా హెల్పింగ్. అసలు నీకోసం నువ్వు చూసుకో, ఎప్పుడు హెల్పింగ్ అని వెళ్ళిపోతున్నావేంటి అలా అనేవాళ్ళు. మా ఫాదర్ అలవాట్లేవంతా. మా మదర్ కొంచెం టాలెంటెడ్గా కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు, కానీ మా ఫాదర్ ఎవరు అడిగినా ఇలా ఇచ్చేసేవాళ్ళు. అందువల్లే మాకు ఏదంటే ఫైనాన్షియల్ కూడా అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళం కాదు. ఆయన కొంచెం అన్నీ ఇచ్చేయడం, పోతే పోనీలే, బతుకుని పోనీ వదిలేసి అలా అనేవాడు. మోసం చేసిన వాళ్ళని కూడా, అలాంటి ఫాదర్ మాకు.
సో ఏమంటారు, అందుకే మా ఆయన అంటుంటారు నువ్వు ఇలా ధైర్యం లేకపోతే కష్టం అని. సో మా డాడీని బాగా మిస్ అవుతాను ఆ విషయంలో. తను ఏం చేస్తుంటారు హస్బెండ్ సాఫ్ట్వేర్. ఒక పేపర్ అది కూడా రాశారండి, ఏదో ఆటో తోలే అబ్బాయి పెళ్లి చేసుకున్నారు ఏదేదో రాశారు. నాకు అసలు దీనికంతా ఏం ఆన్సర్ చెప్పాలి, ఎవరు అడిగారు అది కూడా నాకు ఎలా తెలుస్తుంది, ఇవంతా నేను పేపర్ చదవను, టీవీ చూడను, ఇవన్నీ నేను చేయను. బట్ ఎవరో చెప్పారు, అవునంట కదా అన్నారు. ఈ సాఫ్ట్వేర్ ఈ ఫస్ట్ ఈయన ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసి జాబ్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ శాప్ చేయమని, ఇంకేదైనా చేయండి కొత్తగా ఎందుకు ఆగిపోయారంటే he did ఇది SAP కన్సల్టెంట్ చేసి వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్. లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్ మ్యారేజ్ అంటే లాంగ్ రిలేటివ్ కూడా. మా కో సిస్టర్ నాకు మా చిన్నాన్న కూతురు యాక్చువల్లీ. అలా అంటే అలాని చూసి పెళ్లి చేసుకోవడం కాదు, నేను అసలు ఆయన చూడలేదు ఎప్పుడు. మామూలుగా వాళ్ళని చూసేవాళ్ళంట. మా సిస్టర్లో హస్బెండ్కి ఈ అమ్మాయి మంచి లక్ష్మీ సరస్వతి ఇలా ఉంది, ఈ అమ్మాయి మన ఇంటికి వస్తే మా హస్బెండ్ కొంచెం సాఫ్ట్గా కొంచెం ఇదిగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఇతనికి బాగా సూట్ అవుతుంది ఈ అమ్మాయిని చాలాసార్లు అనుకున్నానంట మనసులో. అనుకుంటూ ప్రపోజల్స్ అలా నాకు మ్యారేజ్ చేయాలన్నప్పుడు ప్రపోజల్స్ వెళ్తాయి కదా, అలా వెళ్ళినప్పుడు అనుకోకుండా కలిసింది. అప్పుడు చూసినప్పుడు కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఏదో మాటలో మాట్లాడతాం కదా పెళ్లి చూపులు అప్పుడు మాట్లాడిస్తారు కదా, అప్పుడు ఆ మీటింగ్లో నాకేమో పెద్దగా అనిపించలేదు, ఆ మాటలు నాకు నచ్చలేదు, నేను చేసుకోనని చెప్పేసాను, చాలా స్ట్రిక్ట్గా చెప్పాను మా మదర్కి. ఆయనకి నా బిహేవియర్ నచ్చింది, నేను మాట్లాడే స్టైల్ ఉంది కదా, ఇంత ఓపెన్గా ఇంత మంచి అమ్మాయి అని అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, నచ్చింది ఆయనకి. నచ్చిన తర్వాత ఫోన్ చేశారు, నంబర్ ఇచ్చారు, నేను ఫోన్ చేయలేదు ఆయనకి. మా ఇంట్లో వాళ్ళు అయితే ఫిక్స్ అవుతున్నారు, జాతకాలు బాగా సూట్ అయ్యింది, పెళ్లి చేసేయాలనుకుంటున్నారు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అని అంటూ ఉన్నాను. ఉంటే ఆయన ఫోన్ చేస్తే కూడా అసలు తిట్టేసే పెట్టాను ఫస్ట్. నేను తిట్టించుకున్నారు. చూడండి, నాకు పెద్దవాళ్ళు డిసైడ్ చేయనివ్వండి, మనం అనుకుంటే మ్యారేజ్ జరగదు కదా, పెద్దవాళ్ళు ఆలోచించి చేస్తారులేండి, అప్పుడు ఫోన్ చేయండి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని పెట్టేశాను. సారీ అండి అని పెట్టేశారు. తర్వాత ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు ఫోన్ చేయొచ్చండి ఇప్పుడు అని అడిగేసి మళ్ళీ ఫోన్ చేశారు. అలా జరిగింది మా పెళ్ళి. మీరు హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఏ హీరోకి మీ మీద క్రష్ అవ్వలేదా? లేదండి, అవకాశం రాలేదు. ఎందుకంటే నేను అందరితో ఏమంటారు చాక్లెట్ ఇస్తే మాట్లాడతారు అంటే చిన్నపిల్లలు అలా బిహేవ్ చేసేదాన్ని. ప్లస్ వాళ్ళకి నాతో యాక్ట్ చేసిన వాళ్ళంతా బాగా మెచ్యూర్డ్ అండి. లేదు, వాళ్ళకి ఏమైనా ఉందేమో నాకు తెలియదు, అవకాశం వాళ్ళకి లేదులేండి. మా అమ్మ ఇప్పుడు పక్కనే ఉండేవాళ్ళు, మా మమ్మీ లేకుండా నేను షూటింగ్ వెళ్ళేదాన్ని కాదు ఇండస్ట్రీలో. ఎప్పుడు మమ్మీ ఉండాలి, మమ్మీ యాక్ట్ చేసేప్పుడు కూడా ఇలా చూసి ఇలా అనేదాన్ని, మమ్మీ ఓకే అంటేనే ఓకే, 1 more అంటే మళ్ళీ 1 more అడిగేదాన్ని. ఈవెన్ మా షూటింగ్లో మౌన పోరాటం షూటింగ్ అప్పుడు షార్ట్లో బాగా రాలేదనుకోండి, డైరెక్టర్ గారు వాళ్ళ మమ్మీని పిలవండి, లేకుంటే ఆవిడ రాదనేవాళ్ళు. మా మమ్మీ ఎదురుగా ఉంటేనే యాక్ట్ చేసేదాన్ని, అంత బాండింగ్. సరే, ఈ పీరియడ్లో, ఈ కేస్ పీరియడ్లో పిల్లల స్కూల్లో అంటే ఈ టాపిక్ వాళ్ళకి తెలిసేదా, వాళ్ళు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఉన్నాయా స్కూల్లో తెలవడము? అదొక్కడ మంచి వాళ్ళు కూడా ఉన్నారండి ఈ విషయంలో. ఎవరు పిల్లల దగ్గర తీసుకురాలేదు, పిల్లలకి మేము చెప్పలేదు, ఆ ఇన్సిడెంట్ అయితే ఏమీ జరగలేదు. కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు, ఏదో సంథింగ్ డిప్రెషన్ లో ఉన్నారు మమ్మీని తెలుసు, కానీ ఏంటి తోటి పిల్లలు ఎప్పుడు చూడండి, పిల్లలు ఎప్పుడు ఇదిగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు, ఇలాంటి ఇంత సీరియస్ మ్యాటర్ అంతా మాట్లాడరు, పెద్దవాళ్ళే మాట్లాడతారు ఎప్పుడూ అంతే. పెద్దవాళ్ళు బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడతారు, కానీ పిల్లల్లో అలాంటి తేడాలు ఎప్పుడూ వచ్చింది లేదు. ఈవెన్ మా నైబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, అందరూ రిలేటివ్స్ కానీ, రిలేటివ్స్ మీన్స్ మా ఫ్యామిలీ అందరూ ఎవ్రీబడి ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. బయట వాళ్ళు అనేవాళ్ళు, బయట వాళ్ళు చాలా అన్నారులేండి, నాతోనే అన్నారు, మీరు చనిపోయారు అనేసి అంతా గాసిప్ వచ్చిందేంటి అని నన్నే అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు చనిపోమంటారా అని అడిగేదాన్ని, అలా కాదండి వచ్చిందండి అనేవాళ్ళు. ఇట్స్ ఓకేలేండి అనేసి వదిలేసేదాన్ని. అలా ఉంటారు కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారులేండి. అండ్ హస్బెండ్ ఆఫీస్లో అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఆయన కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ అవకాశం ఎవరు మాట్లాడడానికి, ఇంకా నేనే ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. ఆయన ఎవరికి ఎదుటి మనిషి వచ్చి క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఇవ్వని డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన, అంత ఇదిగా ఉంటారు, అంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎవరైనా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఒక స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్లా ఉంటారు.
అలాగే ఫీల్ అవుతాం మేము, అన్ని పర్ఫెక్షన్ అలా ఉండాలనికి. సో కాబట్టి ఆయన వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండి. అదంతా బాగున్నప్పుడు తెలియదు, బాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన సిచ్యువేషన్స్ చూసినప్పుడే తెలుస్తుంది ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఏంటి అనేది. దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ అయింది మా ఫ్యామిలీ ఒక బాండింగ్. ఎస్ ఎస్ ఒక ప్లస్ కూడా జరిగిందండి. ఇలాగ ఇండైరెక్ట్గా చెప్పాలంటే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. కష్టం అంటే తెలియదు, సీరియస్ చెప్పాలంటే ఎప్పుడూ నేను చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి కొంతవరకు బాగానే ఉంది. ఓన్ హౌస్లో ఉన్నాం, రెంట్స్ వస్తున్నాయి, సర్వే అవ్వడానికి పర్ఫెక్ట్గానే ఉంది. మేము అందులోనే హ్యాపీగా ఉండేవాళ్ళం. మిడిల్ క్లాస్ కాబట్టి అడ్జస్ట్మెంట్ సాక్రిఫైస్ అన్నీ ఉంటాయి కదా. ఈ పండుగ వస్తే ఈ డ్రెస్, ఇది వస్తే ఇది అని సిస్టమేటిక్గానే మా మమ్మీ పెంచారు. వెరీ స్ట్రిక్ట్ మదర్. అంటే అన్నీ మా ఫాదర్ కూడా అంతే. 6 o'clock ఈవినింగ్ అయిందంటే ఎక్కడున్నా ఇంటికి వచ్చి చేరిపోవాలి. అన్నీ అలా ఉండేది. అసలు ఎవరో అనుకోరు. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా నువ్వు ఇలా ఉన్నావు, అసలు ఒక స్లీవ్లెస్ డ్రెస్ కూడా వేసేదాన్ని కాదు. అంటే ఇలా వేసే తప్పని కూడా అన్నాను, బట్ వేసేదాన్ని కాదు నేను. అలాంటి దానివి నువ్వు వచ్చి ఇండస్ట్రీలో హీరోయిన్గా ఇలా అంతా చేసావంటే ఎవరు ఎప్పటికీ నమ్మరు. మా స్కూల్ టీచర్స్ కూడా నమ్మరు అసలు. అలా ఉన్నాము, అలా హ్యాపీగా అలాగే వచ్చింది లైఫ్. మా ఫాదర్ కూడా అలాగే పెంచుకొని వచ్చారు. మా ఫాదర్కి ఇష్టం ఉండదు కాదు ఇండస్ట్రీకి వెళ్ళడం పెద్దగా. ఎందుకు మానేసి హ్యాపీగా మ్యారేజ్ చేసేద్దాం అన్నట్టుగానే ఉండేది ఎప్పుడు ఆయన మైండ్ సెట్. మా మదర్ కొంచెం ఇంట్రెస్ట్ ఆర్ట్ అదంతా, ఏదన్నా ఒక డ్యాన్స్ నేర్చుకోవాలి, ఏదన్నా యాక్ట్ చేయాలి, మరి చేస్తే బాగుంటుంది లైఫ్లో, నార్మల్గా ఉంటే ఏం బాగుంటుంది అన్నట్టుగా ఉండేది ఆవిడకి. అదంతా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దాని మదర్ స్ట్రాంగ్ సపోర్ట్. ఆయన ఫాదర్ అప్పుడు ఆ ఇన్సిడెంట్ అప్పుడు మిమ్మల్ని ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన చాలా బాధపడ్డారు. ఈ అమ్మాయి ఎలా బయట తీసుకురావాలి, అసలు ఫీల్ అయిపోతుంది ఏంటో. అసలు ఆయన బాగా ఇన్నోసెంట్ అండి. ఈ కుట్రలు ఏమీ తెలియదు ఆయనకి. చెప్పాలంటే కొంతవరకు నాలెడ్జ్ మా మదర్దే. కొంతవరకు మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకొచ్చింది మా మదరే. మా ఫాదర్కి ఏంటంటే ఏదో జాబ్ చేసామా, వచ్చామా, తిన్నామా, అంతవరకే. అంత కుట్రలు తెలియవు, ఏమీ తెలియదు. ఇలాంటి ఉంటాయి ఆయనకి పెద్దగా అంత నాలెడ్జ్ లేదు. సో కాబట్టి ఆయన అయ్యో ఇవంతా ఏంటి, అంతా వదిలేసి బయటికి రా, ముందు ఇది ఉండు అలా చెప్పేవాళ్ళు. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ ఆ టైంలో నేను దూరంగా ఉండేదాన్ని అందరికీ, ఫ్యామిలీకి అంతా దూరంగా ఉండేదాన్ని.